హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఈ రోజు నేను మీకు కంప్లీట్ గా నార్త్ ఇండియన్ శారీ ఏ విధంగా డ్రాప్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నార్త్ ఇండియన్ శారీ మీరు ఫస్ట్ టైం మీరు డ్రాప్ చేసుకుంటున్నట్లు అయితే మీరు కంప్లీట్ గా మీరు తీసుకునే శారీ అనేది కంప్లీట్ గా జార్జెట్ మెటీరియల్ అలాగే లైట్ వెయిట్ ఉండే మెటీరియల్ ని తో ఉన్న శారీ అయితేనే మీరు డ్రాప్ చేసుకోవడం ఈజీ అవుతుందండి. సో అలా ఆ టైప్ ఆఫ్ శారీతో మీరు డ్రాప్ చేసుకోవడం మూలన మీకు ప్లీట్స్ కూడా చాలా నీట్ గా అయితే వస్తాయి. సో దట్ మీరు కట్టుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. అదే హెవీ మెటీరియల్ తో కానీ లేదంటే పట్టు చీరలు కానీ లేదంటే కాటన్ శారీస్ కానీ ఇలాంటివి కట్టుకున్నట్లయితే మీ ప్లీట్స్ కూడా అంత నీట్ గా అయితే రావు. సో ఇలాంటి ఇలా వర్క్ తో ఉన్న శారీస్ అయితే మీకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది, అలాగే మీరు కట్టుకోవడానికి కూడా చాలా మంచిగా లుక్ అయితే వస్తుందండి. సో కంప్లీట్ గా నేను శారీ అనేది డ్రాప్ చేసేసుకున్నాను. సో వీడియో అయితే రికార్డ్ చేశానండి. సో ఈ శారీ అనేది ఏ విధంగా కట్టుకున్నానో నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూడడం ఫస్ట్ టైం అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్ లో ఆల్ అనే ఆప్షన్ మాత్రమే ప్రెస్ చేయడం వలన నేను రెగ్యులర్ గా పెట్టే వీడియోస్ అని మీ ఫోన్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు శారీ డ్రాపింగ్ వీడియో అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న శారీ షిఫాన్ శారీ, ప్లెయిన్ షిఫాన్ శారీకి వర్క్ చేయించుకున్న శారీని ఇక్కడ నేను మీకు వేసుకుని చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం స్టార్టింగ్ పొజిషన్లో శారీని తీసుకుని ఆల్ ఓవర్ మొత్తం మన నడుం చుట్టూరా ఇలాగా మనం రెగ్యులర్గా శారీ ఎలా కట్టుకుంటామో సేమ్ అదే విధంగా స్టార్టింగ్ అయితే మనం ఇలా నడుం లోపలికి మన శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా దూపుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇలాంటి వర్క్ శారీస్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఇలాంటి వర్క్ శారీస్ మనం ఇలాంటి మార్వాడి టైప్లో కట్టుకునే శారీస్కి లుక్ అనేది చాలా బాగా వస్తుందండి. అందుకని చెప్పి నేను ఇలాంటి శారీని సెలెక్ట్ చేసుకున్నాను. సో చూసారు కదా, ఇక్కడ మనం రెగ్యులర్గా శారీని ఇండియన్ శారీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా, రెగ్యులర్గా మనం శారీని ఎలా డ్రాప్ చేసుకుంటాం సేమ్ అదే విధంగా అయితే మనం ఇక్కడ వరకు మనం చేసుకోవాలండి. సో దాని తర్వాత ఇక్కడ మనం ప్లీట్స్ అనేది ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ ప్లీట్స్ అనేది నీట్గా ఎంత సన్నంగా వస్తే అంత సన్నం వరకు మీరు అడ్జస్ట్ చేసుకుని ప్లీట్స్ అనేవి సన్నంగా ఉంచేటట్టు పెట్టుకోండి. చూసారు కదా, ఇలాగా నేను లేస్ బార్డర్ ఎంత వరకు వచ్చిందో అంతవరకు నేను ప్లీట్స్ అనేది అంత సైజ్ వరకు ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకున్నాను. సో ఇలా వర్క్ శారీస్ మనం ఇలాంటి నార్త్ ఇండియన్ శారీ స్టైల్లో ఇలాంటి మార్వాడి కట్ అంటారు కదా, ఇలాంటి శారీస్ని మా సైడ్ అయితే మార్వాడి టైప్ శారీస్ అంటారండి. సో ఇలాంటి శారీస్ని ఇలాంటి వర్క్తో ఉన్న శారీస్తో మనం వేసుకోవడం మూలన మన శారీకి అలాగే మనం శారీ కట్టుకున్నందుకు మనకు కూడా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుందండి. చూసారు కదా, ఇక్కడ మనం రైట్ సైడ్లో ఇక్కడ మనం పిన్ పెట్టుకున్నాం. సాధారణంగా మనం కట్టుకునే శారీస్కి లెఫ్ట్ సైడ్ అయితే మనం శారీకి ఇక్కడ పౌటకి ఇక్కడ పిన్ పెట్టుకుంటాం. బట్ ఏంటంటే నార్త్ ఇండియన్ స్టైల్ ఏంటి అంటే మనకి రైట్ సైడ్లో చెంగు అనేది ఫ్రంట్కి వస్తుందండి. సో ఇలాగా ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం పిన్ సహాయంతో ఇలా పిన్ పెట్టుకున్న తర్వాత మిగతా శారీకి మనం మామూలుగా శారీ ఎలా కుచ్చిళ్ళు పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా కుచ్చిళ్ళు అనేది పెట్టుకుంటూ కొంచెం ప్లేస్ అనేది వదిలేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా వదులుకోవడం మూలాన కొంచెం మనకి ఈ ప్లీట్స్ అనేది పెట్టుకునేటప్పుడు కొంచెం నీట్గా వస్తుంది. లేదంటే మనకి ఈ ప్లీట్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు కొంచెం ఉగ్గులుగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మనం ఇలా కుచ్చిళ్ళు పెట్టుకునేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చుకుని చీర అనేది కొంచెం వదులుకుని మనం ఈ ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకుని వన్స్ ఇలా ప్లీట్ అనేది నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం లోపలికి ఈ ప్లీట్స్ అన్నీ పెట్టుకోవాలి. వన్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ప్లీట్స్ అన్నీ నీట్గా సర్దుకున్న తర్వాత ఒక పిన్ సాయంతో మనం సెక్యూర్ చేసుకోవాలి మన శారీని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మనం పిన్ సాయంతో సెక్యూర్ చేసుకున్న తర్వాత ఈ కుర్చీల్ని దాని తర్వాత ఈ సైడ్ పొజిషన్లో మనకు లెఫ్ట్ సైడ్ పొజిషన్లో ఉండే బార్డర్ పార్ట్ని కూడా మనం ఒక పిన్ సాయంతో మనం సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అక్కడ సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్లో కూడా మనకి నీట్గా ఉగ్గులు లేకుండా ఉండడం గురించి అని చెప్పి అది కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకుని మనం పెట్టికోట్ లోపలికి పెట్టేసుకోవాల్సి ఉంటుందండి. దాని తర్వాత ఇక్కడ మనం చెస్ట్ పార్ట్లో ఇక్కడ నేను చూపించిన విధంగా మనం ఫ్రంట్ పార్ట్లో
ఎక్కడైతే మనకి వర్క్ ప్లేస్ ఉందో ఆ వర్క్ చేసుకున్న యొక్క పళ్ళు పార్ట్ దగ్గర ఇక్కడ నేను చూపించిన విధంగా ఇక్కడ పిన్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వన్స్ ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆల్ ఓవర్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఉన్న శారీని అంతా తీసుకొచ్చి ఆల్మోస్ట్ మనం బ్లౌజ్ ఎండ్ పొజిషన్కి వచ్చే పొజిషన్లో మీరు ఇక్కడ పిన్ అనేది సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా మనం నార్త్ ఇండియన్ స్టైల్ శారీ అనేది ఏ విధంగా డ్రాప్ చేసామో ఆల్మోస్ట్ శారీ అంతా మనం రెగ్యులర్గా శారీ ఎలా కట్టుకుంటామో సేమ్ అలాగే ఉంటుంది. కానీ మనం పవటి చెంగుని మనం లెఫ్ట్ సైడ్ వేసుకునే పొజిషన్లో కాకుండా మనం రైట్ సైడ్లో ఫ్రంట్ పార్ట్లో మనం ఈ పౌటంచ్ని మనం ఫ్రంట్కి వేసుకోవడం ఒక్కటే డిఫరెన్స్ ఏంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక్కడ నేను మీకు ఓవరాల్గా లుక్ అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను డ్రెస్ మీద వేసుకోవడం మూలన మీకు లుక్ అనేది ఎలా ఉందో నాకు తెలియట్లేదు. కానీ ఓవరాల్గా నేను బ్లౌజ్ అలాగే రెడీ అయ్యి జ్యువెలరీ అవన్నీ పెట్టుకున్న తర్వాత ఓవరాల్ లుక్ అంతా ఎలా వచ్చిందో కూడా నేను మీకు ఇక్కడ నెక్స్ట్ ఇంక్లూడ్ చేస్తానండి, చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను మీకు ఓవరాల్గా శారీ లుక్ అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ నేను బ్లౌజ్తో పాటు జ్యువెలరీ కూడా కొంచెంగా అరేంజ్ చేసుకుని ఓవరాల్ శారీ లుక్ అనేది ఎలా వచ్చిందో ఇన్ డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను. సో ఈ టైప్ ఆఫ్ శారీ స్టైల్ని నాకు నప్పిందో లేదో కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. పర్టికులర్గా ఇలాంటి టైప్ ఆఫ్ నార్త్ ఇండియన్ స్టైల్లో శారీస్ ఏంటంటే సన్నగా ఉండేవాళ్ళు కట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో ఇలాంటి శారీస్ మనం కట్టుకోవడం వలన బాగా సన్నగా కనిపిస్తూ ఉంటామని చెప్పి సాధారణంగా చాలామంది కట్టుకోరు. సో అలాంటి వాళ్ళ గురించి అని చెప్పి నేను ఇచ్చే చిన్న టిప్ ఏంటి అంటే, మీరు శారీ కట్టుకునేటప్పుడు డబల్ పెట్టికోట్ వేసుకుని మీరు ఏ శారీ అన్నా మీరు కట్టుకున్నట్లయితే ఆ శారీ మీరు కట్టుకున్నందుకు చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుందండి. సో ఇదేంటి అంటే ఒక చిన్న టిప్ అనుకోవచ్చు సన్నగా ఉండే వాళ్ళ కోసం. సో చూసారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్ గా నార్త్ ఇండియన్ స్టైల్లో శారీ అనేది ఎంత సింపుల్ గా డ్రాప్ చేసేసుకోవచ్చు. ఈ శారీ కట్టుకోవడానికి నాకు మహా అయితే ఒక 5 minutes అయితే పడుతుందండి. సో ఇలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్ తో మనం శారీ కట్టుకోవడం కూడా చాలా ఈజీగా అయితే అయిపోతుంది. మనకి లుక్ కూడా చాలా మంచిగా అయితే వస్తుంది. ఇలాగా మనకి వర్క్ తో ఉన్న శారీని మనం కట్టుకోవడం మూలానే ఏదైనా ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కూడా వెళ్ళినప్పుడు మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుందండి. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నాకు ఈ స్టైల్లో శారీ అనేది ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఇంతటితో వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.